హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎంపీఓ కర్ణాకర్ రెడ్డి సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాకాలం సమీపించిన సందర్భంగా మురికినీరు ప్రవహించే దారిని పరిశీలిస్తూ దానిని పరిష్కరించాలని కార్యదర్శి రమేష్ కు సూచించారు. ఎండాకాలంలోనే సమస్యను పరిష్కరించాలని కార్యదర్శి రమేష్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, అయినా నిర్లక్ష్యం చేశాడని సందర్భంగా గ్రామస్తులు ఎంపీఓకు తెలిపారు. కార్యదర్శి రమేష్ నిర్లక్ష్యం వల్లే కాలువలో చెట్టు విపరీతంగా పెరిగి నీటి ప్రవాహ మార్గం మూసుకుపోయి గ్రామ ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఆరోపించారు. మురికి నీరు ప్రవహించడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహర్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వర్క్ శాంక్షన్ చేయించితే దానిని కొంతమంది గ్రామస్తులు కాంట్రాక్ట్ వారికి లేదని వర్క్ క్యాన్సిల్ చేయించడంతో జరిగిందన్నారు. కొంతమంది గ్రామస్తులు గ్రామ అభివృద్ధికి అడ్డుగా మారారన్నారు. వారి స్వార్థం వల్ల మురికి కాల్వ చుట్టుపక్కల ఇండ్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని నిధులు, మాజీ వార్డు నెంబర్లు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. డే టైంలో దోమ కుట్టిందనుకో 10-11 గంటల లోపు మార్నింగ్ నుంచి చిన్నపిల్లలకు డెంగ్యూ ఇట్లా వస్తుంది. ఏమి లేదు, అధ్వానంగా మోర్లు ఉంటాయి. ఒక్కసారి పట్టించుకోవడం లేదు, బ్లీచింగ్ పౌడర్ వస్తుందని అల్లు లేదు. ఇవన్నీ మొత్తం అది అంతా చూడండి. ఏం పని చూస్తురాంది. ఇది అంత ఎట్లుందో మా ఊరు, మా వాడ. శ్రీనివాస్ పైన ఇక్కడ అసలు సార్ బండి ఎక్కుతాడు, ఆ బండి మనకు క్లియర్ గా లేని ఎక్కడ నీళ్ళు ఇక్కడి నుంచి పోతే ఇప్పుడు ఒకటండి, ఇది వినండి, ఇది వినండి. నీళ్ళు అట్లకెళ్ళైతే ఇడికి వస్తానే కదా, ఇక్కడి నుంచి లాగుతానే కదా. ఆ ఇంటి పక్క నుంచి మళ్ళీ అట్లా స్ట్రైట్ ఉంటుంది అక్కడ ఏది అది కుమ్మరోళ్ళు వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఆ ప్లాట్లో మొత్తం క్లీన్ చేసుకోమని చెప్పి, ఓన్లీ గవర్నమెంట్ బాపతి మనం చేస్తాం, ప్రైవేట్ దాంట్లో మనం చేస్తాం, వాళ్ళకు పైసలు కట్టేయాలి. ఇంటి పని రసీదులో దీనికి ఎంత అవుతుందో, అక్కడ హాఫ్ అన్ అవర్ నడితే ఎంత జేసీ బిల్ అవుతుందో ఆ ఇంటి పని రసీదులో వేసేసాము. వాళ్ళు కట్టకపోతే వాళ్ళు ఇట్లా సామాన్ గురించి కట్టి గ్రామ పంచాయతీలో సీజ్ చేసి అక్కడ నీళ్ళు వచ్చే కానీ నక్షలు ఉంటాయి. సాయంత్రం పోతుంది, సీఎంగా రాలే ఢిల్లీ నుంచి. సాయంత్రం పోతుంది అయితే వాటర్ ఫ్లో ఎట్లా వస్తుంది, ఇటు నుంచి వెళ్ళి వచ్చే వాటర్ అంతా అక్కడ రోడ్ ఎక్కుతాను, అక్కడ బ్రేక్ అవుతాను కాబట్టి ఆ రోడ్ ఎక్కుతాను, అక్కడ రోడ్ ఎక్కుతాను, ఇక్కడ ఆగిపోతున్నాయి కాబట్టి ఆ రోడ్ ఎక్కుతాను. ఇంతగానే తీస్తుందా? స్కూల్ దగ్గర చూపెడతాం సార్. స్కూల్ ఒక్కసారి